हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సరే, మనం ఈరోజు పారాయణ ప్రారంభించే ముందుగా కొన్ని విశేషాలు చూసి తర్వాత పారాయణం చేద్దాం. విష్ణు సహస్రనామం యొక్క వినియోగం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క గొప్ప అంటే ఇది ప్రఖ్యాతి అంటే గాంచడానికి ఈ ఏవైతే ధార్మికమైనటువంటి ఆచారాలలో అంతర్భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకని ఇది అంత ప్రాముఖ్యతను వహిస్తుంది అంటే దీని యొక్క సౌలభ్యం వల్ల. సౌలభ్యము అంటే ఏమిటి అంటే చాలా సులభమైనటువంటిది కాబట్టి దీన్ని పారాయణం చేయడం చాలా సులభమైనటువంటిది. అలాగే దీన్ని పారాయణం చేయడానికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి లేవు. 4 వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా, ఎందుకంటే ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు అవి ఎక్కువ శాతం పురుషులైనటువంటి బ్రాహ్మణులు మాత్రమే వాటిని ఉచ్చరించాలి. పురుషులైన బ్రాహ్మణులు మాత్రమే ఉచ్చరించాలి. ఎవరైతే, అది కూడా కేవలం బ్రాహ్మణులై ఉండి పురుషులై ఉండి సరిపోదు, ఎవరైతే ఈ ఛందస్సును నేర్చుకున్నారో, ఎవరైతే ఈ వేద శ్లోకాలను పఠించడం నేర్చుకున్నారో, ఏదో ఒక శాఖకు చెందినటువంటి వాళ్ళు, మాధ్యందిన శాఖ, లేకపోతే ఇట్లా మనం చూస్తే మన భారతదేశంలో అనాది కాలం నుండి కూడా అనేక వేద శాఖలు వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేద సంహితను లేదా ఒక బ్రాహ్మణకాన్ని లేదా ఒక ఉపనిషత్తుని పరంపరాగతంగా వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. వారు తప్ప ఎవరు కూడా వేదాల్లో ఉన్నటువంటి ఏవైతే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో పఠించడానికి వీలు లేదనమాట. కానీ ఈ సహస్రనామం ఏదైతే ఉందంటే భగవంతుని యొక్క నామం ఏదైతే ఉందో అది ఎవరైనా సరే దాన్ని స్తుతించవచ్చు. అంటే వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ కులం వారైనా సరే, వారికి అర్హత ఉన్నా లేకపోయినా, కాలంతో సంబంధం లేదు, ప్రదేశంతో సంబంధం లేదు, పవిత్రతతో సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా సరే దేశ కాల పాత్రలకు అతీతంగా, అలాగే లింగ వివక్ష లేకుండా, అర్హత ఉన్నా లేకపోయినా, ఎలాంటి కులం వాళ్ళైనా సరే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని స్తుతించవచ్చు. అందుకే ఇది అత్యంత ప్రఖ్యాతిని గాంచిందనమాట. అయితే వేదాంత తత్వానికి ప్రతిగా, ఎందుకంటే వేదాంత తత్వం అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది, మరి దాన్ని అధ్యయనం చేయడానికి సంవత్సరాలు పడుతుంది, దాని సారాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా కష్టం. కానీ సహస్రనామం అనే దాన్ని సాధారణమైనటువంటి జనులు కూడా ఎక్కడైనా సరే వెంటనే దాన్ని స్తుతించవచ్చు, వారికి ఆ అర్థం తెలిసినా తెలియకపోయినా సరే. అర్థం తెలిసినా తెలియకపోయినా, అందుకే భగవంతుని యొక్క నామకీర్తనం ఎందుకని మనకి కలియుగంలో ఇవ్వబడిందంటే దాని యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా సరే మనం దాన్ని స్తుతించవచ్చు. ఈ వైదిక యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిగా, ఎందుకంటే వైదిక యజ్ఞాలు చేయాలంటే వాటికి పెద్ద ఎత్తున ధనం అనేది అవసరం, అలాగే వాటికి అనేక రకాల సంభారాలు అవసరం, అలాగే అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులు అవసరం, ఇవన్నీ కావాలి యజ్ఞాలు చేయాలంటే. కానీ సహస్రనామాన్ని స్తుతించాలంటే, భగవంతుని నామాన్ని స్తుతించడానికి ఇవేవి కూడా అవసరం లేదు. అంటే
ఏ లింగం వారైనా, పురుషులైనా స్త్రీలైనా, ఏ కులం వారైనా, అంటే ఏ వర్ణం వారైనా, అర్హత కలిగి ఉన్నా లేకపోయినా, ఏ కాలంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, పవిత్రత ఉన్నా లేకపోయినా, ఎవరైనా సరే ఈ భగవంతుని యొక్క నామాలను కీర్తించవచ్చు. అందుచేతనే ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది. ఎవరైతే చదువు లేని వాళ్ళు, చూడండి, చదువు లేని వాళ్ళు, ఎవరైతే సంస్కృతాన్ని స్పష్టంగా ఉచ్చరించలేరో అలాంటి వాళ్ళు కూడా ఇతరులు పారాయణం చేస్తుంటే దానిని విని ప్రయోజనాన్ని పొందొచ్చు. చూడండి, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఎవరైనా పారాయణ చేసేవాళ్ళు ఉంటే దానిని విన్నా సరిపోతుందని చెప్పింది, ఆ లాభాన్ని పొందొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సహస్రనామావళితో అనేక విధాలుగా మనం ప్రయోజనాన్ని పొందొచ్చు. ఎలాగంటే మానసికంగా చదవచ్చు. చూడండి, పైకి చెప్పే ఓపిక లేదు అనుకుందాం, పైకి చదివే ఓపిక లేకపోయినా మానసికంగా దాన్ని పారాయణం చేయొచ్చు, లేదా బిగ్గరగా దాన్ని చదవచ్చు, ఒక గీతంగా పాడుకోవచ్చు, దాన్ని వినవచ్చు, రాయవచ్చు, దాన్ని మన మస్తిష్కంలో అంటే దాన్ని పూర్తిగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. చూడండి, చూడకుండా దాన్ని నేర్చుకోవచ్చు, దాన్ని గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఆ యొక్క నామాలపై మనం ధ్యానం చేయొచ్చు, ఆ నామంపై ధ్యానం చేయొచ్చు, అలాగే వాటి యొక్క అర్థాలపై మనం ధ్యానం చేయొచ్చు, అలాగే దాని యొక్క వైభవాలను మనం ప్రచారం చేయవచ్చు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణని ఏర్పాటు చేయొచ్చు. చూడండి, పారాయణని ఏర్పాటు చేయడం అనేది కూడా గొప్ప పుణ్యకార్యం అన్నమాట. లేదా ఈ విష్ణు సహస్రనామాన్ని ఇతరులకు బహుమానంగా కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇన్ని విధాలుగా విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే లేదా భగవన్నామం, ఇక్కడ మనం చెప్పాల్సి వస్తే భగవన్నామాన్ని మనం సేవించుకోవచ్చు అన్నమాట. మరి ఇన్ని విధాలుగా సేవింపదగినట్టుగా భగవంతుడు మరి ఏ ఇతర రూపాల్లోనూ మనకు లభ్యం కావట్లా. విగ్రహ రూపంలో చాలా చాలా కష్టం, యజ్ఞ రూపంలో చాలా కష్టం, ధ్యానం చేయాలంటే చాలా కష్టం. కానీ భగవంతుడు తన యొక్క నామం రూపంలో అందరికీ కూడా చాలా సులభుడు అన్నమాట. అందరికీ కూడా చక్కగా లభ్యం అవుతున్నాడు. మరి అందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలనేటువంటి కోరికతో ఉండకపోవచ్చు. చాలామంది భౌతికమైనటువంటి లాభాల కోసం ఆశించేవారు ఉంటారు. అంటే ఈ లౌకికమైనటువంటి ఇంద్రియ భోగం చేత పీడింపబడేటువంటి వారు ఉంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో మనం చూస్తే ఈ పారాయణం చివరిలో ఈ పారాయణం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఒక చిట్టా మనకి ఏకరవ పెట్టబడింది. పారాయణంలో ముగిసిన తర్వాత మనం చూస్తే ఎవరెవరు ఏ లాభాన్ని పొందుతారు, ఎందుకది జోడించారంటే భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల లాభాన్ని పొందవచ్చు అనమాట. ఏమిటవి అంటే అశుభం నుండి విముక్తి, విజయం, సంపద, ఆనందం, ధర్మం, ఇంద్రియ భోగం, సంతానం, కీర్తి, ప్రతిష్ట, వీరత్వం, శక్తి, భయం నుండి విముక్తి, వ్యాధి నుండి విముక్తి, తేజస్సు, బలము, సౌందర్యము, మంచి లక్షణాలు, పాపం నుంచి విముక్తి, ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం వల్ల వస్తాయని చెప్పి తర్వాత చెప్పబడింది. ఇంకా ఈ విష్ణు సహస్రనామం అనేది అన్ని రకాల దుఃఖాలకు ఒక ఔషధంగా శాస్త్రాలు కీర్తిస్తున్నాయి, అన్ని రకాల దుఃఖాలకు కూడా. అందుకే మనకి సాంప్రదాయబద్ధంగా ఆయుర్వేదంలోనూ జ్యోతిష్యంలోనూ కూడా శతాబ్దాలుగా విష్ణు సహస్రనామ పారాయణని ఔషధంగా వాడుతున్నారు. రోగాలు నయం కావడం కోసం, అలాగే జ్యోతిష్య సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం అవ్వడం కోసం శతాబ్దాలుగా దీని వినియోగంలో ఉందన్నమాట. బృహత్ పరాశర హోరా శాస్త్రం అనేది ఏదైతే ఉందో, పరాశరుడు అంటే వ్యాసదేవులు వారి తండ్రి రచించినటువంటిది, పరాశరుడు రచించినటువంటిది బృహత్ పరాశర హోరా శాస్త్రం అనేది ఒక ప్రాచీనమైనటువంటి జ్యోతిష్య గ్రంథం అన్నమాట, పరాశరుడు రచించినటువంటిది. మరి అందులో విష్ణు సహస్రనామ పారాయణ గురించి ఆయన అనేక సార్లు చెప్తాడు, అనేక చోట్ల. దేని గురించి అంటే ఈ గ్రహ సంబంధమైనటువంటి బాధలను తొలగించుకోవడం కోసం. ఉదాహరణకు బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ శ్లోకం చెప్పబడింది, ఏమని? విష్ణునామ సహస్రం చ హ్యన్న దానం చ కారయేత్, రజత ప్రతిమా దానం కుర్యాద్ ఆరోగ్య సిద్ధయే అని చెప్పబడింది. అంటే వ్యక్తి రోగం నుండి బయటపడడానికి
విష్ణు సహస్రనామాన్ని స్తుతించాలి, ధాన్యాన్ని దానంగా ఇవ్వాలి, అలాగే వెండితో కానీ వెండితో తయారు చేయబడినటువంటి ఒక మూర్తిని దానంగా ఇవ్వాలి అని చెప్పబడింది. సో అందులో ఒక భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం చెప్పబడింది. మరొక శ్లోకం, తద్దోష పరిహారార్థం విష్ణు సహస్రకం జపేత్ ఆయుర్వృద్ధికరం చైవ సర్వ సౌభాగ్యదాయకం అని చెప్పబడింది. అంటే మరి ఈ దోషాల నుండి బయటపడడం కోసం వ్యక్తి విష్ణువు యొక్క 1000 నామాలను కీర్తించాలి. ఎందుకంటే విష్ణువు యొక్క 1000 నామాలను కీర్తించడం ద్వారా వ్యక్తి ఆయుర్వృద్ధి పొందుతాడు, ఆయుష్ వృద్ధి చెందుతుంది, అలాగే సౌభాగ్యం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పబడింది. ఇది కూడా బృహత్పరాశర హోరాశాస్త్రం నుండి. అలాగే చరక సంహిత అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆయుర్వేద గ్రంథం అన్నమాట. ఈ చరక సంహిత ఇది మనం చూస్తే మొదటి శతాబ్దం, ఇప్పటికి దాదాపుగా ఇప్పుడు మనకి 2026 జరుగుతుంది కాబట్టి 2026 సంవత్సరాలకు పూర్వం చరకుడు చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు? విష్ణు సహస్రమూర్ధానం చరాచర పతిం విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ అపోహతి అని చెప్పబడింది. మరి సహస్ర శీర్షుడైనటువంటి విష్ణువుని కీర్తించడం ద్వారా, సహస్ర శీర్షుడు అంటే ఎవరు అంటే 1000 తలలు కలిగినటువంటి విష్ణువుని కీర్తించడం ద్వారా ఎవరైనా అయినా చరాచర పతిం అని చెప్పున్నారు. చరించేవి చరించలేనివి అన్నిటికీ పతి అయినటువంటి వాడు. ఏ విధంగా? స్తువన్నామ సహస్రేణ. చూడండి, 1000 నామములతో 1000 తలలు కలిగినటువంటి చరాచర జీవులన్నిటికీ పతి అయినటువంటి విష్ణువుని కీర్తించడం ద్వారా వ్యక్తి అన్ని విధములైన జ్వరముల నుండి బయటపడగలుగుతాడు అని చెప్పారు. అన్ని విధములైన జ్వరముల నుండి బయటపడవచ్చు. ఈ రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? డోలో వేసేసుకుంటాడు. లేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి ఇంజెక్షన్ చేయించేసుకుంటాడు. ఆ డాక్టర్ ఏం చెప్పాడు? నువ్వు అన్ని రకాలు తినే శుభ్రంగా డోలో వేసుకో, లేకపోతే సిలైన్ ఎక్కించుకో, లేకపోతే ఇంజెక్షన్ చేయించుకో అని చెప్తాడు. కానీ ఆయుర్వేద శాస్త్రాల్లో జ్వరం వస్తే పూర్వం ఏం చేసేవారు? లాంఘనం వేసేవారు. లాంఘనం పరమౌషధం అంటే ముందు తిండి తినడం మానేసేవారు. మానేసి ఏం చేయాలి? ఇదిగో విష్ణు సహస్రనామ స్తోత్రం చేయాలన్నమాట. అది జ్వరం వస్తే చేయాల్సినటువంటి పని. దానికి ఏం ఖర్చు లేదు, ఏమీ లేదు. తినడం మానేయడానికి ఏం ఖర్చు చెప్పండి? విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడానికి ఏం ఖర్చు ఉంది? సో అది మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం. అంతేగాని ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే పరిగెత్తి వెళ్ళిపోవడం వైద్యుల దగ్గరికి ఎలా కాదనమాట. మరి భీష్ముడు కూడా మనం చూస్తే ఎవరైతే ఆధ్యాత్మిక పురోగతిని కోరుకుంటున్నారో వారికి ఇంకా ఎక్కువ ఫలితాలు తెలియజేస్తున్నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా. అంటే ఇప్పటివరకు మనం చూసినవి భౌతికమైన ఫలితాలు, కానీ ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకున్న వాళ్ళకి భీష్ముడు మరికొన్ని ప్రయోజనాలు చెప్తున్నాడు. ఏమిటంటే ఆధ్యాత్మిక పురోగతి కోరుకునే వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల వచ్చే ఫలితం అంటే వేదముల యొక్క సారాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు, సహనం పెరుగుతుంది, కోరికల నుండి విముక్తి కలుగుతుంది, ఆత్మ నియంత్రణ కలుగుతుంది, వాసుదేవ స్మృతి కలుగుతుంది, వాసుదేవ స్మరణ కలుగుతుంది. వాస్తవంగా ఏ భక్తులైతే కేవలం విష్ణు ప్రీత్యర్థమే విష్ణువు యొక్క నామాలను కీర్తిస్తారో, ఇప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణం ఎందుకు చేస్తున్నామంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థం. ఎవరైతే ఏ భక్తులైతే విష్ణువు ప్రీత్యర్థమే, చూడండి, విష్ణువుని సంతృప్తి కలిగించాలనే ఏకైక లక్ష్యంతో ఎవరైతే విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తారో వారికి వచ్చే అత్యున్నతమైన ఫలితం ఏమిటంటే విష్ణువు పట్ల అచంచలమైనటువంటి భక్తి వృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఇవి విష్ణు సహస్రనామం యొక్క వినియోగము. సో ప్రశ్న ఏమిటంటే విష్ణు సహస్రనామాన్ని ఒక కానుకగా ఇవ్వచ్చు అని చెప్పారు కదా, ఏ పుస్తకం సక్రమంగా ఉంటుంది ఇవ్వడానికి? చూడండి, వాస్తవానికి శాస్త్రాల్లో ఏదైతే శాస్త్రదానం గురించి చెప్పబడిందో దాని ఉద్దేశం పూర్వం అందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్సులు లేనప్పుడు స్వయంగా వారు ఒక చేతి ప్రతిని రాసి వారు అవతల వారికి ఇచ్చేవారు అనమాట.
శాస్త్రంలో ఏదైతే శాస్త్రధానం గురించి చెప్పబడిందో భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, వాటి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే పూర్వం వాటిని ఎంతో శ్రమ కూర్చి రాసేవారనమాట. లేదా శ్రమ కూర్చి రాయించేవారు. కాబట్టి వాళ్ళు పూర్వం మనం చూస్తే తాటి ఆకులు తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా ఇది చేసి, వాటిని ఎండబెట్టి, వాటిని కుట్టి, వాటిని ఇది చేసి, ఒక కలం తీసుకొని దాంతో రాసి, ఇవన్నీ కూడా చేసి ఒక వ్యక్తి ఒక వ్యక్తి వాడికి వాడు రాసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అవతల వాడికి దానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఇస్తారో అది దాని యొక్క ఫలితం ఇక్కడ చెప్పబడింది. అర్థమైంది అనుకుంటాను. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా ఇది చెప్పబడింది శాస్త్రాల్లో. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ. ప్రణామం చెప్పండి. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామ నామవరం. ఈ విష్ణు సహస్రనామాలకి ఇది ఈక్వల్ అంటారా? లేదు, చూడండి, అది విష్ణు సహస్రనామంలో భాగం కాదు. అవన్నీ ఏమిటంటే అనేకమైనటువంటివి పూర్వ ఉత్తర పీఠికలు అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు దానికి ముందు కీర్తించడం, విష్ణు సహస్రనామాన్ని కీర్తించడం, విష్ణువుని కీర్తించడం, తర్వాత మళ్ళీ కీర్తించడం, ఇవన్నీ వివిధ శాస్త్రాల్లో ఉన్న వాటిని విష్ణు సహస్రనామానికి ముందు, కొన్ని మధ్యలో, కొన్ని వెనకాల జోడించారనమాట. అవన్నీ శాస్త్రాల్లో ఉన్న కీర్తనలే. కానీ విష్ణు సహస్రనామము అంటే ఇప్పుడు మనం ఏదైతే చదివామో అది మాత్రం విష్ణు సహస్రనామం. మిగతావన్నీ విష్ణు పురాణం నుండి, ఆ పురాణం నుంచి, ఈ పురాణాల నుంచి భక్తులు కాలక్రమంలో వాటిని అటు ఇటు జోడించారనమాట. అదవుతుంది కదా. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? శ్రీ విష్ణు సహస్రనామం की जय. श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.